నమస్తే అండి, నేను ఇందిరా. వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్. ఈరోజు గార్డెన్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసి హార్వెస్ట్ చేసుకుందామా. దానికంటే ముందు ఒక మంచి ఫెర్టిలైజర్ని చూపిస్తాను. అది అందరికీ తెలిసిందే కావచ్చు, కానీ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. మార్నింగ్ పూట మేము జ్యూస్ చేసుకుంటామండి. క్యారెట్, బీట్రూట్, కీరా, గోధుమ గడ్డి ఈ నాలుగిటిని కలిపి జ్యూస్ చేస్తాను. జ్యూస్ మేము తాగేస్తాము. జ్యూస్ చేయగా వచ్చిన పిప్పండి ఇది. దీన్ని మొక్కలు కూడా ఇవ్వచ్చండి. అది ఎలా ఇవ్వచ్చో మీకు చెప్తాను. ఇలా వచ్చింది కదండి, దీన్ని ఏం చేస్తానంటే ఇలా వాటర్ వేసేయాలండి. వాటర్ వేసేసి దీంట్లో కొద్దిగంత బెల్లం వేయాలండి. ఇదిగోండి, ఇది బెల్లం. ఈ బెల్లం వేసేసి ఒక 3 days పక్కన పెట్టేయాలండి. చక్కగా ఫర్మెంటేషన్ అవుతుంది. కానీ మార్నింగ్ ఈవినింగ్ మనం కరపెట్టి కలుపుతూ ఉండాలండి. బెల్లం కరిగిపోతుంది ఇలా. ఇందులో దీన్ని ఏం చేయాలంటే మనము ఒక బకెట్లో వేసేద్దాము. ఇలాగా 1/2 bucket తీసుకున్న వాటర్ ఇందులో వేసేస్తానండి నేను. ఇలా కలిపేసుకోవాలండి బకెట్ని. ఒక 3 days దీన్ని పక్కన పెట్టుకోవాలి. దీనిలో బెల్లం యాడ్ చేయటం వల్ల మైక్రోబ్స్ మంచిగా వృద్ధి చెందుతాయండి. ఇందులో ఈ క్యారెట్, బీట్రూట్లో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్ ఇలా బోల్డెన్ పోషకాలు ఉన్నాయండి. మనం వీటిని జ్యూస్ చేసి తీసుకుంటే మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మొక్కలకి బెల్లం వేసి ఫర్మెంటేషన్ చేసిస్తే మొక్కలు కూడా అన్ని ఉపయోగాలు ఉన్నాయి. సో దీన్ని మనం 3 days తర్వాత వాటర్లో డైల్యూట్ చేసుకొని 1:3 ఆర్ 1:4 రేషియోలో డైల్యూట్ చేసుకొని మొక్కలకు స్ప్రే అయినా చేయొచ్చు, మొక్క మొదట్లోనే వేయచ్చు. వీటిని మెయిన్గా ఫ్లవరింగ్ టైంలో ఇస్తే మనకు రిజల్ట్ బాగా వస్తుందండి. సో ఇప్పుడైతే మనం దీన్ని పక్కన పెట్టేసి హార్వెస్ట్లు ఏమున్నాయో చూద్దామా. హార్వెస్ట్ చేసుకుందామండి. ఈ చిక్కుడు చెట్టుకి పేనుబంక బాగా పట్టేస్తుందండి. నల్లగా ఉంటుంది కదా. ఆ చివర ఉన్నాయి. నేను ఎలా హార్వెస్ట్ చేయాలి వీటిని? దొరికింది. మనం ఎంత బూడి చల్లుకున్నా, ఏవి స్ప్రే చేసినా నీమాయిల్ స్ప్రే చేయొచ్చండి. ఇలాగ పేనుబంక పట్టేస్తూనే ఉంటుందండి. మనమైతే దీన్ని ఆపలేము, కానీ మనం చేయవలసినవి మనం చేస్తూనే ఉండాలండి. ఏదో ఒకటి పెస్టిసైడ్ స్ప్రే చేసుకుంటూ ఉంటే కొంచెమన్నా అరికట్టడం వల్ల అవుతాం. చిక్కుడు చెట్టు అక్కడ కూడా ఉందండి. రాడ్స్ మీదకి పాకేసింది. పేనుబంక చూడండి ఎలా పట్టేసిందో, కలమడుతుందండి. అక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి, దానిపైన పట్టేసింది. దానికి రేపు మార్నింగ్ వాటర్ పట్టేసి పైప్తో బూడిద చల్లుతాను. కొంచెమన్నా పోతుంది. కానీ వీక్లీ వన్స్ అన్నా కంపల్సరీ మనం బూడిద చల్లుకోవాలండి. ఈ చిక్కుడు చెట్టుకి అయితే ఎక్కువ పట్టేస్తుంది. చిక్కుడుకాయ చెట్టుకి బూడిద చల్లినా సరే ఎలా పట్టేస్తుంది చూడండి. ఇవి చేసే పని ఇవి చేస్తూ ఉంటాయి, కానీ మనం చేసే పని మనం చేస్తూనే ఉండాలి. నీమాయిలు, బూడిద ఇలా స్ప్రే చేసుకుంటూనే ఉండాలి. ఏదో ఒకటి ఇలా నలిపేసి దూరంగా విసేయాలి. ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి, 2 హార్వెస్ట్ చేసుకున్నాం. లోపలికి ఉన్నాయి, కనవట్లేదు, నాకు అందట్లేదు. ఇంకా ఉన్నాయి. అందేది పోయేటప్పుడు హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇది చాలా దగ్గరికి వచ్చేసింది కదా, చూడండి ఎలా తినేసిందో. ఇందులో కూడా 1-2 ఉన్నాయండి పురుగులు, ఆకులు తినే పురుగులు. దీన్ని నైట్ పూట వచ్చి వేటాడి ఎలాగైనా పట్టుకోవాల్సింది మనం. ఇప్పుడైతే కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం. ఆకుకూర ఇలా పెద్దగా వచ్చిన కొమ్మను తీసేస్తానండి. రూట్ నుంచి తీసేస్తే మిగతా వాటికి గాలి ఆడుతుంది కదా. దగ్గరికి ఉండటం వలన కూడా పురుగులు ఏమైనా వచ్చినా మనకు కనబడమండి. ఈ హోల్స్ పెట్టిన ఆకులను ఏరేసేసి మంచిగా ఉన్న ఆకులు వండుకుందాం. ఇలా హోల్స్ పెడితే దీన్ని తీసేద్దామండి. కంపోస్ట్ బిల్ని వేసుకోవచ్చు, ఇది నో ప్రాబ్లం.
కత్తిరి పట్టుకోవడం కొంచెం కత్తిరి. పెద్ద కొమ్మలు పెద్దవి తీసేస్తే చిన్నవి ఎదుగుతాయండి. మళ్ళీ కొంచెం గాలి వచ్చి దూరం అవుతుంది కానీ గ్రోత్ మంచిగా వస్తుంది. మామూలుగా అయితే ఇలా చేసుకోవచ్చు మనం. ఇలా పెంచుకుంటే మళ్ళీ ఒక 10 డేస్కి మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ అది పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకుంటాం. ఆకులు ఇలా పెద్దగా వచ్చిన తీసుకొని చిన్నగా వదిలేయచ్చు. చిన్నవి మళ్ళీ గ్రోత్ వస్తాయి. ఇది కంపోస్ట్ బిల్ని వేసేస్తాయండి, చాలా హోల్స్ పెట్టేస్తుంది. పాలకూర కొంచెం గ్యాప్ వచ్చింది కదండి, సీడ్స్ ఎక్కువ వేసినా సరే. నేను మళ్ళీ మొన్న మధ్య మధ్యలో వేసాను, అవి కూడా వస్తాయి. ఎలా తినేస్తుంది, సగం ఆకు తినేస్తుంది, పూర్తి తినేస్తే అయిపోతుంది. ఇక్కడ ఉన్నది అటువైపు కూడా హార్వెస్ట్ చేస్తుంది. ఇటువైపు కూడా ఇంకో టబ్లో ఉంది, అది కూడా హార్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ బాగా వచ్చిందండి. ఇందులో బహుశా పురుగు లేదంటున్నాను, ఆకుదిన పురుగు అందులోనే ఉంది, ఇందులో లేదు. ఇందులో అయితే ఒక 2 పట్టుకొని నేను తీసి పడేసానండి. ఇందులో అన్ని ఆకులు బాగున్నాయి. దేనికి ఏదో 1, 2 ఉన్నాయి అంత చూడండి. దీనికైతే హోల్ పెట్టింది, ఇంకా మిగతాదంతా ఆకులు బాగున్నాయి, దేనికి హోలు పడలేదు. ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో, లిల్లీ మళ్ళీ క్యూట్ ఉంది. ఇంకా నైట్ పెరకాలని హార్వెస్ట్ చేస్తున్నానండి. మొన్న ఒక కాయ హార్వెస్ట్ చేస్తున్నాం కదండి, పచ్చడి చేసుకున్నాం, చాలా బాగుంది. ఇక్కడ ఒక కాయ నేతి బీరకాయ. ఇక్కడ చూడండి ఒకసారి ముసుగు వంకాయ ఒకటి వచ్చింది, ఇంకా వస్తాయి కావచ్చండి. ఈ 2 మొక్కలే ఉన్నాయి ఇందులో, చాలా వేసాను సీడ్స్ కానీ 2 మొక్కలు బతికాయి. ఇక్కడ చెర్రీ టమాటాస్ ఉన్నాయి, ఇవి హార్వెస్ట్ చేసుకున్నాం. ఇక్కడ బీరకాయ ఉందండి. ముదిరిపోతాము, ఇవి హార్వెస్ట్ చేసేసుకున్నాం. కాకరకాయలు కూడా ఉన్నాయి కానీ కొంచెం చిన్నగా ఉన్నాయండి. ఒక 2 డేస్ తర్వాత హార్వెస్ట్ చేస్తాను. ఇక్కడ ఒకటి ఉంది, ఈ టమాటాలు పచ్చిగా ఉన్నాయి. ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే పొయ్యి తోటకూర, పాలకూర, చిక్కుడుకాయలు, చెర్రీ టమాటో, నేతి బీరకాయ, బీరకాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.